నమస్కారం. కృష్ణం వందే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భవాబ్ది తరుణోపాయం శంఖచక్రధరం పదం. శ్రీ నరసింహుడు సద్యోజాతుడు అంటే భక్త రక్షణార్థం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి. ఆపదలో ఉన్న భక్తులను వేడుకున్న వెంటనే కాపాడగల దయగల దేవుడు నరసింహస్వామి. అలాంటి మహిమాన్విత స్వామి కొలువైన పుణ్యక్షేత్రం మంగళగిరి. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖమన్యేన సింధుతనయామవలమ్య తిష్టన్ వామేతరేణ వరదాభయహస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ శంకర భగవత్పాదులు విరచించిన ఈ శ్లోకం ఆ లక్ష్మీ సమేత నరసింహ దేవదేవుని శక్తిని, వైభవాన్ని, భక్తజనుల పట్ల గల కరుణార్ద్రభావాన్ని చాటి చెబుతోంది. ప్రహ్లాదుని కోసం స్తంభం నుండి ఆవిర్భవించిన అతి భయంకరమైన ఈ నరసింహాకృతి ఆ తరువాతి కాలంలో అనేక చోట్ల అభివ్యక్తమై భక్తజనులను ఉద్ధరించడం జరుగుతోంది. మంగళగిరి అటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మంగళం అంటే శుభప్రదం. అందరికీ శుభాలను, సంతోషాలను అందజేసే శ్రీ నరసింహస్వామి కొండపైన పానకాలరాయుడిగా, కొండ కింద శ్రీ లక్ష్మీ సమేత నరసింహుడిగా అభివ్యక్తమై భక్తుల పాలిట కొండంత అండగా కొలువుదీరి ఉన్నాడు. మంగళగిరి గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ మంగళగిరి విజయవాడకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని గురించి ప్రశంస బ్రహ్మవైవర్త పురాణంలో ఉండటం వల్ల ఇది చాలా ప్రాచీన క్షేత్రంగా చెప్పబడుతోంది. గతంలో చైతన్య మహాప్రభువు శ్రీ వల్లభాచార్యుల వారు ఈ స్వామిని దర్శించి అనేక కైంకర్యములు చేసి పులకిత హృదయారవిందులయ్యారట. ఆనందంతో ఇక్కడ నాట్యం చేశారట. కొండపైన పానకాల నరసింహస్వామి ఆలయంలో ఎంత పాత్రతో పానకం పోసినా అందులో సగం స్వామి స్వీకరించి మిగతాది వెలికక్కటం జరుగుతోంది. ఇది చాలా విశిష్టమైన విషయం. ఇది ఆ దైవం యొక్క ఉనికిని చాటే మహత్తర విషయం. భక్తులు వేనోళ్లా చెప్పుకుంటారు. కొండ దిగువన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందున్న ఎత్తైన గాలిగోపురాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారట. మొత్తం నిర్మాణం పూర్తయిన తరువాత ఈ గోపురం ఉత్తర దిక్కుగా ఒరిగిందట. భక్తులు ఈ వైపరీత్యానికి భయపడి స్వామిని శరణు కోరారట. ఆ తరువాత స్వామి స్వప్నంలో కనిపించి దక్షిణ భాగంలో ఒక కోనేరు తవ్వమని ఆదేశించారట. అలాగే చేశారు. అప్పుడు గోపురం తిన్నగా నిలబడిందట. అయితే ఈ విషయాన్ని అప్పటి నిర్మాణ కళాకారుల నైపుణ్యమునకు గీటురాయిగా కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాల్లో భగవద్ దర్శనం ఎలా చేసుకోవాలి అనే విషయంపై కొన్ని సంప్రదాయ క్రమాలుంటాయి. ఈ మంగళగిరి క్షేత్రాన్ని దర్శించుకునే విధానం చేసేవాడు నరసింహుడు. అందుకే శంకరాచార్యులంతటి వారే తనని రక్షించమని కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన వెలసిన 5 క్షేత్రాలను పంచనారసింహ క్షేత్రాలంటారు. అంతేకాదు, ఈ 5 క్షేత్రాలలో స్వామిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.
దగ్గరలోనే ఒక పుష్కరిణి ఉంది. దీన్ని కళ్యాణ సరస్సు అంటారు. ఇక్కడ ప్రపత్తాంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆంజనేయ స్వామియే ఇక్కడి క్షేత్రపాలకుడు కాబట్టి ఈయనను ముందుగా దర్శించుకుని ఈ పుణ్యక్షేత్ర దర్శనానికి అనుమతించాల్సిందిగా ప్రార్థించాలి. తరువాత పుష్కరిణిలో స్నానాదులు చేసి ముందుగా కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ 2 బ్రహ్మాండమైన మర్రి వృక్షాలున్నాయి. ఈ వృక్షాలు చూస్తుంటే జటాధారులైన యోగి పుంగవులు గుర్తొస్తున్నారు. కొంచెం ముందుకెళ్తే శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర ఆలయం ఉంది. భక్తులిక్కడ ఆది దంపతులను దర్శించుకుని మెట్లపైకి వెళ్తారు. ఇక్కడ మెట్లదారిలో శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పాలచెట్టు వెంకటేశ్వర స్వామి అని భక్తులు పిలుచుకుంటున్నారు. ఆయన్ను దర్శించగానే కొంత ముందుకు వెళ్లగానే శ్రీ చైతన్య స్వామి వారి పాదుకల ఆలయం కూడా ఉంది. చైతన్య మహాప్రభువు ఇక్కడే నిలబడి శిష్యులకు భక్తులకు జ్ఞానప్రబోధాలు చేశారట. స్వామి మహిమను కీర్తిస్తూ పరవశించిపోయారట. భక్తులు కొండపైకి చేరగానే ముందుగా ఈ గరుత్మంతుని సేవిస్తారు. ఆ తరువాత శ్రీ నరసింహస్వామికి కైంకర్యం నిర్వహిస్తారు. ఆ తరువాత కొన్ని మెట్లు ఎక్కి ఉపరితలానికి వెళ్లి ఆ పైకి ఎడమవైపుకు వెళ్లి కుడివైపుకు దిగగానే ఇదిగో అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం దక్షిణముఖంగా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని సంపదలకు అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి ఇక్కడ నిరాడంబరంగా జ్ఞానస్వరూపి అయి ఉంటుంది. ఈ జ్ఞానస్వరూపిణి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు, మోక్షప్రదాత అయిన నరసింహస్వామి కృపా కటాక్షం మనకు తప్పకుండా లభిస్తుంది. జ్ఞానమే కదా మోక్షానికి మార్గం. ఈ జ్ఞానలక్ష్మి అమ్మవారిని మార్కొండ లక్ష్మమ్మ అని పిలుస్తారు. ఈమెను అర్చించి ప్రసన్నం చేసుకున్న తరువాత భక్తులు వీరాంజనేయ స్వామికి మొక్కి దిగువ సన్నిధికి వస్తారు. దిగువ సన్నిధిలోని ఈ గోపురాన్ని చూసి భక్తులు ఆశ్చర్యచకితులవుతారు. ఈ ఆలయంలో పరివేష్టించి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహులను దర్శించి సేవించి మ్రొక్కులు మొక్కి అలౌకికానందంతో నిండిన హృదయాలతో భక్తులు భగవంతునిలో తన్మయత్వ భావం తాలూకు అద్వైతాన్ని అనుభవిస్తారు. భక్తులు కళ్యాణ సరస్సులో తమ తమ పితృదేవతల ప్రీత్యర్థం శ్రాద్ధములు నిర్వహిస్తారు. ఇది పితృదేవతలు ఆత్మశాంతికి కారణమవుతుంది. కొండమీది స్వామిని సేవించటానికి ఉదయమే అవకాశం ఉంటుంది. ఇచ్చటి స్వామి స్వయంగా అభివ్యక్తమైన అర్చావతారం. సాయం సమయంలో స్వామిని దర్శించే అవకాశం దేవతలకుంటుంది. అందుకే మనుషులకు అవకాశం ఉండదు. భారతదేశంలో వైష్ణవాశ్రమాలు ప్రసిద్ధి చెందినవి 8 ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో నైమిషం, బదరికావనం మొదలగునవి. దక్షిణంలో శ్రీరంగం, తిరుపతి, మంగళగిరి మొదలైనవి. మంగళగిరి అనంతాశ్రమమని పేరు పొందింది. ఈ మంగళగిరికి తోతాద్రి అని కూడా నామం ఉంది. ఈ క్షేత్రం దేశంలోని శ్రీరంగం, తిరుపతి వంటి మహత్తర పుణ్యక్షేత్రాలతో పోల్చదగ్గది. సాయం సమయాల్లో మనుష్యార్చన లేదు. రాత్రుల్లో దేవతలు వచ్చి స్వామిని సేవిస్తారని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే సంవత్సరంలో కొన్ని పర్వదినాల్లో, అంటే వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే పౌర్ణమి, నృసింహ జయంతి, ఫాల్గుణ పౌర్ణమి వంటి సందర్భాల్లో మాత్రమే సాయం సమయాల్లో స్వామికి మనుష్య కైంకర్యం ఉంటుంది. మిగతా రోజుల్లో ఆలయాన్ని మూసివేసి అందరూ కిందికి వచ్చేస్తారు. ఇక్కడ స్వామిని పానకాల రాయుడు అని పిలుస్తారు. హిరణ్యకశిపుణ్ణి చంపిన కోపంతో లోకాలన్నింటినీ హడలెత్తిస్తున్న స్వామికి లక్ష్మీదేవి ఇక్కడే పానకమిచ్చి శాంతపరిచిందట. భక్తులు ఇప్పటికీ బెల్లం మిరియాలతో చేసిన పానకాన్ని దేవుడికి నివేదిస్తారు. ఈ పానకంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్షణం కూడా ఉందని చెప్తారు.
ఈ దేవదేవుడు భక్తుల చేత స్వీకరించిన పానకాన్ని సగం తాను అనుగ్రహించి సగం ప్రసాదంగా ఇస్తాడు. ఇది హరిభక్తపరాయణులకు మాత్రమే అర్థమయ్యే స్వామి లీలావిలాపం. అర్జునుడిక్కడ తపస్సు చేయటం వల్ల పాండవులు వైష్ణవాశ్రమంలో కొన్నాళ్లు గడిపినట్లుగా తెలుస్తుంది. పాండవ అగ్రజుడైన ధర్మరాజు ఈ లక్ష్మీ నరసింహుణ్ణి ప్రతిష్ఠించి పూజలు జరిపినట్లుగా పురాణ ప్రోక్తమైన ఆధారాలున్నాయి. ఆ తరువాత శంకన్నపతి, పురుకుత్సుడు, ఇంద్రజుమ్నుడు మొదలైన రాజులు ఈ లక్ష్మీ నరసింహుడికి భక్తులుగా మారి ఈ ఆలయాన్ని యథాశక్తి నిర్వహించారు. కృష్ణం అందే ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి, గాలిగోపురం, చేనేత వస్త్రాలు. ఇవన్నీ అక్కడ ప్రసిద్ధికెక్కినవి. ముఖ్యంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తుంటారు. మహాభారత కథా నాయకుడు, అజాత శత్రువు అయిన యుధిష్ఠరునిచే ప్రతిష్ఠించబడినది కావుననే ఈ స్వామి కళ్యాణోత్సవాల్లో క్షత్రియోచిత సంఖ్యలో పాలకులు వినియోగిస్తారు. ఆభరణాల శైలి కూడా క్షత్రియోచితంగానే ఉంటాయట. దిగువ సన్నిధిలోని ఉత్తర భాగంలో విశ్వక్సేన ఆళ్వార్లు, అనంతాళ్వార్లు, గరుడాళ్వార్లు కొలువుతీరి ఉన్నారు. కొండమీది దైవానికి కృతాయుగంలో దేవతలు అమృతం నివేదించేవారట. త్రేతాయుగంలో గోఘృతం అంటే ఆవు నెయ్యిని సమర్పించేవారు. ద్వాపరంలో ఆవు పాలు నివేదించేవారట. ప్రస్తుతం కలికాలంలో బెల్లపు నీటితోనే భక్తులు సరిపెట్టేసి పానకాల రాయుడని పేరు కూడా పెట్టేశారు. స్వచ్ఛమైన మంచినీరు, బెల్లం, మిరియాలు, యాలకుల సమ్మేళనమే ఈ పానకం. ఈ పాలచెట్టు సంతానహీనులకు సంతానాన్ని ప్రసాదించేందుకే నారదుడు పాలచెట్టుగా ఆవిర్భవించినట్లు పురాణోక్తమైన ఒక కథ. మంగళ పుణ్యక్షేత్రానికి స్థల పురాణ ప్రాశస్త్యం చాలా విస్తారంగా ఉంది. ఇదంతా వ్యాస విరచిత బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. నముచి అనే ఒక రాక్షసుడు బ్రహ్మ గురించి చాలా కఠినమైన తపస్సు చేశాడు. భూమిపై ఒక సూదిని పాతి, ఆ సూదిపై కొనపై ఒక గుండ్రని వక్కను ఉంచి, దానిపై తాను బొటనవేలి ఆధారంగా నిలబడి రాత్రనక పగలనక చలిలో, వర్షంలో, ఎండలో తపస్సు చేశాడట. అతని తపస్సును చూసి ముల్లోకాలు హడలెత్తిపోయాయట. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకుమ్మన్నాడు. అప్పుడు నముచి తాను ఏ యుద్ధంలోనూ, ఏ ఆయుధంతోనూ, ద్రవ, ఘన, వాయు వంటి ఏ పదార్థంతోనూ చావకూడదు అని వరమడిగాడట. బ్రహ్మకే తలలు తిరిగిపోయాయి. చివరికి వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ బ్రహ్మప్రసాదిత వరగర్వంతో నముచి విర్రవీగుతూ ఋషుల్ని, దేవతల్ని బాధించసాగాడు. వారంతా విష్ణువు ఆశ్రయాన్ని పొందారు. రాక్షసాంతకుడైన విష్ణువు ఏ విధంగానైనా తనను హతమార్చవచ్చనే భయంతో నముచి ఈ మంగళగిరి గుహలో దాక్కున్నాడట. శ్రీ మహావిష్ణువు ఘన పదార్థము కాని, వాయు పదార్థము కాని, జల పదార్థము కూడా పూర్తిగా కాని సముద్రపు నురుగును చక్రాయుధంగా మలచుకొని
నముచిపైకి విసిరాడట. నముచి పర్వతాకారం పొంది రక్తసిక్త దేహంతో మరణించాడట. ఆ ప్రదేశం రక్తకుల్వగా ఈనాటికీ పిలువబడుతోంది. ఈ సమయంలో విష్ణువు త్రినేత్రుడై నరసింహాకృతిలో ఉండగా దేవతలంతా పారిపోయారట. తరువాత బ్రహ్మ నారదుడు వచ్చి అనేక స్తోత్రాలతో ఆయన్ను ప్రసన్నుణ్ణి చేశారట. విష్ణువు ఆదేశానుసారం అమృతాన్ని తెచ్చి నివేదించారట. అమృతం తాగిన నరసింహుడు అక్కడే భక్తుల కోసం నిలబడ్డాడట. ఆయనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పానకాలరాయుడు. అలాగే ఈ స్థల పురాణాల్లో హ్రస్వశృంగి వృత్తాంతాలు భగవద్ రమణీయంగా వీనుల విందుగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని నారసింహ క్షేత్రాల్లో మంగళగిరి అతి ప్రాచీనమైనదిగాను, చారిత్రక ప్రసిద్ధి కలిగిందిగాను, మహిమాన్వితమైనదిగాను భక్తజనుల చేత కొనియాడబడుతోంది. మానవ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే మృగమానవుడు మహనీయ మానవుడిగా మార్పు చెందాల్సిందిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం మనం మానవ మనస్తత్వాల్ని చూస్తే కొంత మృగత్వం, కొంత మానవత్వం, మరికొంత దైవికత్వం కనిపిస్తాయి. ఈ మూడు తత్వాల కలబోతైన శ్రీ నరసింహుడు మనుషులకు దగ్గరగా ఉన్న దైవం. కోరిన వరాలిచ్చే కరుణామయుడు, తననాశ్రయించిన భక్తజనుల పట్ల ఆర్తజనవల్లభుడు, ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహంతో వాటి వెంట పరిగెత్తి భంగపడి దుఃఖాక్రాంతులైన అభ్యాగతుల పట్ల జ్ఞానప్రదాత, మోక్షప్రదాత. భక్తులు సర్వమంగళ అభీష్టములను సిద్ధించుకొనుటకు ఈ మంగళగిరినాథుని ఆశ్రయించి తమ తమ విభవములను పొందుతున్నారు. అల్లంత దూరంలో ముసిముసి నగవులతో పలకరించే తరుణీ మణిలా కనిపిస్తుంది మంగళగిరి. నదీమ తల్లి మానవ ప్రయత్నంతో ఏర్పడిన జలాశయంగా మారి ఇక్కడ నగరాల, పట్టణాల దాహార్తిని తీరుస్తూ, భూమిని సస్యశ్యామలం చేస్తూ సర్వమంగళప్రదాయినిగా సమస్త జన వందితగా ఆరాధించబడుతోంది. రాత్రుల్లో నగరాల విద్యుద్దీపాలను తనలో ప్రతిఫలిస్తూ రత్నగర్భగా కనిపిస్తూ నానావర్ణక్రాంతి పుంజాలతో చూపరులను మైమరిపింపజేస్తోంది. ఇక్కడి కృష్ణానది గంభీర రూపాన్ని చూసి తీరవలసిందే. పుష్కరాల సందర్భంగా ఇక్కడ పుణ్యస్నానాలు చేసే భక్తులు అనేక జన్మల నుండి తెలిసో తెలియకో అవసరార్థమో చేసిన పాపాల నుండి విముక్తులు కాగలరని పురాణోక్తి. కొండపైన స్వయంభూ అర్చామూర్తిగా, దిగువన ధర్మరాజుచే ప్రతిష్ఠించబడిన శ్రీ లక్ష్మీ నరసింహుడిగా ఇక్కడి దైవం దైవతలచే, యక్షులు, కిన్నరులచే అర్చించబడి సర్వ మంగళములు చేకూర్చు మంగళగిరి ఇది. ఇక్కడ భగవంతుడు భక్తజన సులభుడు. అంతేకాదు, దుష్టజనులకు అతి భయంకరుడు. ధర్మాన్ని నమ్ముకొని చరించే వారి పట్ల దయాసాగరుడు, అధర్మపరుల పట్ల చండ ప్రచండుడు. మన హృదయాలు ధర్మంతో ముడిపడి ఉండి ఆ మహిమాన్విత శ్రీ లక్ష్మీ నారసింహుని అనుగ్రహమును పొంది ఇహపర సౌఖ్యములు అనుభవింతుముగాక. సర్వే జనా సుఖినో భవంతు.
పుణ్యక్షేత్రాల్లో మంగళగిరి పానకాల స్వామి ఆలయం ఒకటి. అందుకే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వస్తుంటారు. ఇది ఇవాల్టి కృష్ణం వందే కార్యక్రమం. కృష్ణానదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.